ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని సర్కారోళ్ళు ఊర్లు గుత్తవట్టి తిరుగుతాండ్రు. గల్లీలు సాఫ్ చేసుడు, మోరీలు క్లీన్ చేసుడు, ర్యాలీలు తీసుడు, ప్రతిజ్ఞ చేసుడు జోరుంది. ఇక పథకాల గురించి చెప్తాండ్రు, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటాండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లంతా ఇదే పనులున్నారు. ఇంకో దిక్కు ప్రతిపక్షాల పంతనం గిట్లున్నది. అల్లా ఖమ్మంలో భూదాన్ బాధితుల కోసం కవితక దీక్ష పట్టింది కదా, ఆడికెళ్ళి హైదరాబాద్ లో జాగృతి ఆఫీస్ కాడికి తీసుకొచ్చిండ్రు పోలీసులు. లేలే దీక్ష ఇచ్చే ముచ్చటే లేదు, న్యాయం జరిగేదాకా లేవనంటే లేవలని ఈడగిన కూక్కున్నది. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇంకో దిక్కు ఖమ్మంకెళ్ళి కొందరు వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి గోసలు చెప్పుకున్నారు. 7-8 ఏళ్లకెళ్ళి ఈడనే ఉంటున్నాం, నోటీస్ లేకుండా కూలగొట్టిరు, కోర్టు ఆర్డర్ ను కూడా పట్టించుకోలేదనేది ఇళ్ళ మాట. అయితే మంత్రి పొంగులేటి సారు 2 మాటలు చెప్పిండు, ఇండ్లు పోయిన వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని అన్నట్టుగానే ఇవాళ ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లా టోకన్లు వంచిరు, చెప్పున్న ఇళ్ళకి పట్టాలు ఇస్తారట. ఇప్పుడు ఇల్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకు నీళ్లు ఇచ్చి అన్ని ఇస్తామంటున్నారు సార్. చాలా సంతోషంగా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇచ్చినందుకు మాకు సంతోషం, కానీ మాకే కాకుండా మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తే సంతోషం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గండిపేట ఒక రిసార్ట్ లో మీటింగ్ పెట్టుకుని అసెంబ్లీలు ఎట్లా కొట్లాడాలి, ఏం మాట్లాడాలనే చర్చ చేసిండ్రు. అసెంబ్లీకే పోను ఈడికెందుకు అనుకున్నాడేమో, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సార్ అయితే రాలే. 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరఫున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని గుల్ల చేసి, ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, ఆర్థిక వనరులను చెరబట్టి రూపాయి లేకుండా చేసిపోతే, ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపాయి పోగేసి ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ఇక సర్కార్ పాలన బాగు చేస్తానికి విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా సీఎం సార్ కు, అదేం మంచిగా లేదని ఒక మీటింగ్ పెట్టి మాట్లాడిరు వీళ్ళంతా. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ మాటకి ఇది అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం, కానీ విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి ఒక సలహాలు మాత్రమే ఉన్నాయి. సిపిఐ లీడర్లు మీటింగ్ పెట్టుకుని ఎన్నో మాట్లాడినరు, లొంగిపోయిన మావోయిస్టులు ఈల పార్టీలకే రావాలని పిలిచిండ్రు. మీరు రండి, వచ్చి మా దగ్గర ఆతిథ్యం తీసుకోండి, ఆ తర్వాత అందరం కలుద్దాం, మంచి నిర్ణయం చేయండి, కమ్యూనిస్ట్ పార్టీ మాతృ సంస్థలోకి రండి అని మన అందరం కూడా ఆహ్వానం వారికి పలుకుదాం. పార్టీల ముచ్చట్లు ఇట్లుంటే మింట్ కాంపౌండ్ కాడ కరెంట్ వాళ్ళు ధర్నా చేసిరు ఈ డిమాండ్ల మీద. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్టిజన్స్ కావచ్చు, అన్మ్యాన్డ్ కావచ్చు, పీస్ రేట్ కావచ్చు, ఈ కార్మికులందరినీ కూడా విద్యా అర్హతలను బట్టి పర్మనెంట్ చేయాలని. ఇక ఇప్పుడు ఇంకో వార్తలకు పోదాం.